హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మన ముందు ఉంది డోర్కి సంబంధించినటువంటి QLED టీవీ అనమాట. ఇది కేవలం 10,799 రూపీస్కి మన ముందుకైతే తీసుకొచ్చారు. విత్ 24+ OTT ప్లాట్ఫామ్స్ అయితే ఇస్తున్నారు అండ్ 300+ టీవీ ఛానల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తుంది అండ్ 24+ OTTs అంటే మామూలు విషయం కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ ప్రైమ్, డిజ్నీ హాట్స్టార్, జియో సినిమాస్, యూట్యూబ్, జీ అండ్ సోనీ, ఇట్లా మనకి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అవన్నీ నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఫస్ట్ అన్బాక్స్ అయితే చేద్దాం. సో అన్బాక్స్ చేసి లోపల టీవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత దాని గురించి అయితే మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇది డోర్కి సంబంధించినటువంటి 43 QLED టీవీ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ కొలాబరేషన్తో వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి 4K టీవీ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మనకి దీన్ని చూసుకున్నట్లయితే దీని బ్రైట్నెస్ చూద్దాం ఫస్ట్. సో దీని బ్రైట్నెస్ వచ్చేసి 300 nits బ్రైట్నెస్ అని చెప్తున్నారు. సో చూద్దాము, ఒక ప్లాట్ఫామ్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీని మీద కంప్లీట్ రివ్యూ అయితే మనం ఇద్దాం. సో ఫస్ట్ దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, అలాగే 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పోతే మనము ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేసి మనకి డ్యూయల్ డ్రైవ్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. 2 డ్రైవ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, 40 watts అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇకపోతే దీని యొక్క ర్యామ్ మేనేజ్మెంట్ అలాగే స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టోరేజ్ వచ్చేసి మనకి 8 GB స్టోరేజ్ అయితే ఇచ్చారు. 3 GB అయితే వస్తుంది, 5 GB ఆక్యుపైడ్ అయితే వస్తుంది అనమాట. సో ఇకపోతే మనం కొన్ని మామూలు జనరల్గా యూజ్ చేసే యాప్స్ యూజ్ చేసినా సరే మనము ఆ స్టోరేజ్ అయితే మనకి కన్జ్యూమ్ అయితే అయిపోతుంది. ఇకపోతే దీని యొక్క ర్యామ్ వచ్చేసి 1.5 GB ర్యామ్తో వస్తుంది. వెరీ బేస్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ప్రైస్ దగ్గర మనం కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇకపోతే దీని యొక్క ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 24+ ప్లాట్ఫామ్స్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఈ ప్రైస్ దగ్గర దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఒక 43 inches టీవీ ఎక్కడ తీసుకోవాలనుకున్నా సరే మీకు అట్లీస్ట్ 18,000 అబోనే ఉన్నాయి ఒక 4K QLED టీవీ తీసుకోవాలంటే. బట్ ఈ ప్రైస్ దగ్గర మీకు ఇది జస్టిఫై చేస్తుందంటే 799. సో కేవలం మీరు 799 పే చేస్తే మీకు అన్ని మేజర్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ నాకు ప్లాట్ఫామ్స్ వద్దు, నాకు అవసరం లేదు ప్లాట్ఫామ్స్ నేను ఏం యూజ్ చేయనంటే ఖచ్చితంగా ఈ టీవీ అయితే మీకు రికమెండబుల్ కాదు. ఎందుకంటే ఇన్నోవేషన్కి సంబంధించిన టీవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టీవీ ఏదైతే చూస్తున్నామో ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయింది అంటే ఫ్యూచర్లో మనం ఇలాంటి టీవీలు ఇంకా ఎక్కువ చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకి 43 inches వచ్చింది, నెక్స్ట్ మనకి 50, 55 లేదా 70, 70 ఇట్లా మనకి అన్ని రేంజెస్కి సంబంధించిన టీవీలు అయితే మనం ఫ్యూచర్ జనరేషన్లో చూసే అవకాశం అయితే ఉంది. బికాజ్ దీని సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అవన్నీ కూడా. అండ్ ఇకపోతే ఇది మనకి 4 years ఆఫ్ వారంటీతో అయితే వీళ్ళు మనకి తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే Android 13 OS మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనం సౌండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఆల్మోస్ట్ 6 modes అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో స్టాండర్డ్ మోడ్, మ్యూజిక్ మోడ్, అలాగే న్యూస్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్, అలాగే యూజర్ మోడ్ అనేసి మొత్తం మనకి ఒక 6 modes అయితే ప్రొవైడ్ చేశారు. సో మనమైతే దీన్ని స్టాండర్డ్ మోడ్లో అయితే పెడుతున్నాం ప్రజెంట్. అండ్ దీంట్లో మనకి వాయిస్ అసిస్ట్ కూడా ఉంది. సో ఇకపోతే మనము దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి మేజర్లీ. సో దీని యొక్క రిమోట్ వచ్చేసి మనకి ఏదైతే ఎక్స్పెన్సివ్ రిమోట్స్ ఉంటాయో సో వాటితో మనం కంపేర్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకోసం ఏంటంటే దీంట్లో మనకి సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్ అయితే మీరు ఇక్కడ కింద అయితే చూడొచ్చు. దీన్ని మీకు దగ్గరికి అయితే ఆల్రెడీ చూపిస్తాను. సో మీకు కింద సోలార్ ప్యానల్ అయితే ఇచ్చారు. ఎక్కడ కూడా మీకు ఓపెన్ డోర్ డిజైన్ అయితే ఉండదు. ఎందుకంటే దీని లోపల ఇన్బుల్ట్ మీకు సెల్స్ అయితే ఉంటాయి, 2 cells. ఇవి రీఛార్జబుల్ సెల్స్ అనమాట. దీన్ని మీరు సోలార్ అనేసి ఎండలోకి వెళ్ళి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే లైటింగ్ కండిషన్ ఉంటుందో సో లైటింగ్ కండిషన్లో మీరైతే దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నాన్ డిటాచబుల్ బ్యాటరీస్తో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క హోమ్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకి అలాగే బ్యాక్ కానివ్వండి, పవర్ కానివ్వండి, అలాగే అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, అలాగే జియో సినిమాస్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, వాయిస్ అసిస్ట్ కానివ్వండి, అలాగే సెట్టింగ్స్ కానివ్వండి, అలాగే హోమ్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ కానివ్వండి, ఇలా మనకి డైలీ మనం ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి దీంట్లో నావిగేషన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్, ఈ టీవీలో వచ్చేసి మనకి ఏదైతే మనము ఫిట్టింగ్ ఉందో సో ఫిట్టింగ్ విషయానికి వస్తే మనకి 4 screws అయితే వస్తాయి. అండ్ మీకు ఏదైతే స్టాండ్స్ కనిపిస్తున్నాయో సో ఈ 2 స్టాండ్స్ అయితే ఇస్తారు. ఇవే కాకుండా మీకు వాల్ మౌంట్ ఏదైతే ఉందో ఆ వాల్ మౌంట్ కూడా మీకు డైరెక్ట్గా బాక్స్లోనే వస్తుంది. అండ్ ఇన్బుల్ట్ మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గైస్, ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది డ్యూయల్ డ్రైవ్ 40 watts కి సంబంధించినటువంటి ఆడియో స్పీకర్స్ అనమాట. ఇన్బుల్ట్ స్పీకర్స్ ఎలా వస్తున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు యాపిల్ టీవీ బాక్స్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీకు కనెక్ట్ చేస్తే మీకు అన్ని ఫార్మాట్లు మీకు ఇక్కడైతే తెలుస్తున్నాయి కదా. సో ప్రతి ఒక్క ఫార్మాట్ అయితే మీకు అన్ని ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో 4K HDR మనకి కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తున్నాయి. 4K HDR కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి, HDR కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని అయితే సపోర్ట్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ మనం దీంట్లో ప్లే చేసినా సరే మనకి దీంట్లో అయితే 4K అయితే ప్లే అవుతుంది.
అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఫుటేజ్ చూస్తున్నారో ఇది యూట్యూబ్ నుంచి ప్లే అవుతుంది 4K కి సంబంధించినటువంటి ఫుటేజ్ అనమాట. సో హాయ్ గైస్, మనం ప్రీవియస్ గా ఏదైతే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉందో సో దాంట్లో మనం 4K అయితే చూసాం కదా. ఇప్పుడు మనము ఏదైతే నెట్ఫ్లిక్స్ ఉందో సో నెట్ఫ్లిక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో నెట్ఫ్లిక్స్ లో మనకి 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఇక్కడైతే తెలుసుకుందాము. అండ్ దాంట్లో అయితే మనకి 4K అయితే సపోర్ట్ చేసింది. అండ్ ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మేజర్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందో అండ్ ఈ యాప్ కూడా మనకి ఏదైతే డోరాకి సంబంధించినటువంటి ప్లే స్టోర్ ఉందో సో దాంట్లో అయితే ఇది అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ యూజ్ చేయాలంటే మ్యాక్ కానివ్వండి, ఏదైతే మనకి యాపిల్ బాక్స్ ఉందో సో యాపిల్ బాక్స్ కానివ్వండి, లేదంటే మీరు ఫైల్ స్టిక్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కనెక్ట్ చేసుకొని మీరు ఇదైతే వాచ్ చేయాల్సి వస్తుంది. నెట్ఫ్లిక్స్ అయితే మీకు డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ యాప్ అయితే దీంట్లో అయితే అవైలబుల్ లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ కింద అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ కేబుల్ కూడా లేదు. ఒకవేళ మీరు సబ్ ఊఫర్స్ కానివ్వండి, సౌండ్ స్పీకర్స్ కానీ కనెక్ట్ చేసుకోవాలంటే మీకు అది కూడా ఒక ఇష్యూ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ క్వాలిటీ అనేది ఓన్లీ హెచ్డి అని మాత్రమే ఉంది. అంటే 4K అయితే మనకి ఇక్కడైతే సపోర్ట్ లేదనమాట. ఇక్కడ UHD కానివ్వండి, అలాగే 4K కానివ్వండి, ఇలా ఏం కూడా మనకి లేవు. ఓన్లీ హెచ్డి అని మాత్రమే ఉంది. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే నెట్ఫ్లిక్స్ ఉందో సో నెట్ఫ్లిక్స్ ఫుటేజ్ అనేది మనకి ఓన్లీ హెచ్డిలో మాత్రమే ఇక్కడ ప్లే అవుతుంది. అది అన్ని స్ట్రీమింగ్స్లో సపోర్ట్ చేస్తుందా అంటే అన్ని స్ట్రీమింగ్స్లో సేమ్ అలా అయితే లేదనమాట. కొన్ని స్ట్రీమ్స్లో మాత్రం, OTT స్ట్రీమ్స్లో మాత్రం 4K సపోర్ట్ చేస్తుంది, కొన్నిట్లో అయితే మనకి సపోర్ట్ అయితే చేయట్లేదు. అండ్ ఇకపోతే ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి బెజల్లెస్ టీవీ అనమాట. అండ్ ఇది ఇక్కడ ఏదైతే మనకి బాటమ్ ఫ్రేమ్ ఉందో ఇక్కడైతే మనకి డోర్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇకపోతే మనము దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నట్లయితే దీని యొక్క బిల్ క్వాలిటీ అనేది ఏదైతే హార్డ్ ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. మరీ అంత ఎక్కువగా మీరైతే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకోసం అంటే ఇది ప్రైస్ అనమాట, బడ్జెట్లో వస్తుంది, ఒక కొత్త ఇన్నోవేషన్తో వచ్చింది కాబట్టి సో దీన్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. బికాజ్ ఏదైతే మనకి పిండి కొద్ది రొట్టె ఉంటుందో సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీరు ట్రూ 4K ఎక్స్పెక్ట్ చేయాలంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మనకి అప్ స్కేల్డ్ 4K అనమాట. ఓన్లీ ఇది మనకి 1080 వరకు చాలా బాగా అయితే ఉంటుంది. కాకపోతే ఇది 4K సపోర్ట్ చేస్తుంది, అది అప్ స్కేల్ అనమాట. మీరు ఏ ఫుటేజ్ తీసుకున్నా సరే దీంట్లో మాత్రం మీకు ప్రతిదీ కూడా ఏ ఫుటేజ్ అయినా సరే కొంచెం వామ్ లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఇప్పుడు దాకా వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక ఏదైతే ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టెక్నాలజీ ఉందో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక టీవీ బుక్ చేసుకున్నారంటే మీరు తొందరపడి మీరే టీవీ అయితే ఇన్స్టాల్ అయితే చేయొద్దు. ఎవరైతే కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో, ఇన్స్టాలేషన్ సర్వీస్ వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేస్తారో అంతవరకు అయితే ఆగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు కొన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే మీరు ఏదైతే 10,799 రూపాయలతో దీన్ని తీసుకుంటారో టీవీని, ఆ తర్వాత ఎవ్రీ మంత్ 799 పే చేస్తే మీకు 24+ OTT ప్లాట్ఫామ్స్ వస్తాయి. అండ్ 300+ ఛానల్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే ఈ 24+ OTTలు ఉన్నాయో దీనికి ఎవ్రీ మంత్ మనము 799 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పే చేయకపోతే నెక్స్ట్ మంత్ ఏమవుతుంది అంటే టీవీ ఆగిపోతుందా, లేకపోతే మనం దీన్ని యూజ్ చేయడానికి ఉంటుందా, మనం ఏదైనా సెటప్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చా, ఇలాంటివి ఏవి కూడా ఈ క్వశ్చన్స్ కూడా మన దగ్గర అయితే ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు మనకి ఆన్సర్కి అయితే ప్రొవైడ్ చేయలేదు అనమాట ఇంతవరకు. ఇది మనకి ఆగిపోతుందా లేదా అనేది ఒక 1 మంత్ మన సబ్స్క్రిప్షన్ ఆపితే అప్పుడు మనకి తెలుస్తుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం టీవీ తీసుకుంటామో అప్పుడు మనకి 1 మంత్ ఫ్రీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ట్రయల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్ అయిపోయిన తర్వాత 11 months ఏదైతే ఉంటుందో అప్పుడు మనం ఎవ్రీ మంత్ 799 రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మనం రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే నాకు తెలిసి 799 రీఛార్జ్ చేయకపోతే OTT సాగిపోతాయని మాత్రం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ టీవీ మీరు కొనాలి అంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అని ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఫైనల్ కన్క్లూజన్, ఈ వీడియో మీకు టీవీ కొనొచ్చా లేదా అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ దగ్గర అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. QLED ఎవరైతే నాకు ట్రూ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఈ టీవీని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైతే QLED ప్రీవియస్ జనరేషన్స్లో చూసుంటారో లైక్ సామ్సంగ్ కానీ, LG కానీ, సోనీ కానీ ఇట్లా మీరు QLED టీవీలు చూసుంటారో దీంట్లో అయితే మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఇది ఒక నార్మల్ LED టీవీ లానే కనిపిస్తుంది. ఎవరైతే ఇంతవరకు QLED ఎక్స్పీరియన్స్ చేయలేదో వాళ్ళకైతే ఈ టీవీ ఈ బడ్జెట్ దగ్గర మీకు బెటర్ అయితే అవుతుంది. సపోజ్ మీరు 43 inches టీవీ QLED బయట తీసుకోవాలి అంటే మీకు ఎటు చూసినా సరే 18,000 20,000, మీరు ఆఫర్లో తీసుకున్నా 18,000 పైనే ఉంటుంది. ఇది ఓవరాల్గా మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే మనకి లైక్ 19,599 లైక్ అలా ఉంది. ఇఫ్ రాంగ్ కరెక్ట్నే. సో మ్యాక్సిమం అది అంతవరకు అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఎవ్రీ మంత్ నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని OTTలు ఎక్కువ యూజ్ చేస్తాను, ఎక్కువ మూవీస్ వాచ్ చేస్తాను అనుకుంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందనే చెప్తాను. అండ్ ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ అయితే ఉండదు, మేజర్గా ఎక్కువ మంది యూజ్ చేసేది నెట్ఫ్లిక్సే. సో ఆ నెట్ఫ్లిక్స్ అయితే మీకు ఇక్కడ మిస్ అవుతుంది, అది కూడా మీరైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏదైతే మనకి డోర్ స్టోర్ లో అయితే ఉన్నానో, సో ఇది మనకి జనరల్ యాప్ స్టోర్ ఎలా ఉంటుందో అలాగే ఇది మనకి డోర్ స్టోర్ అనమాట. మనకి ఏ యాప్స్ కావాలన్నా ఈ డోర్ స్టోర్ లో అయితే దొరుకుతాయి. ఇక్కడ నేను నెట్ఫ్లిక్స్ అని సెర్చ్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి యాప్ అయితే మనకి ఇప్పుడైతే ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఎక్స్టర్నల్ గా నెట్ఫ్లిక్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంటర్నల్ గా బిల్డ్ చేసిన డోర్ స్టోర్ లో అయితే యాప్ అయితే స్టిల్ మనకి ఇంతవరకు అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్యూచర్ లో మేబీ రావచ్చు. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మనకి డోర్ స్టోర్ లో అయితే ఇది అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే లైక్ ఫైర్ టీవీ కానివ్వండి, లేదంటే మ్యాక్ బాక్స్ కానివ్వండి, ఇలాంటి వాటితో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ నాకు చాలా బాగా నచ్చింది రిమోట్ విషయంలో మాత్రం. సో ఈ ప్రైస్ దగ్గర అయితే ఖచ్చితంగా జస్టిఫై చేసిందని చెప్తాను. సో ఎవరైతే ఓటీటీలు ఎక్కువ చూస్తుంటారో సో వాళ్ళకి బెనిఫిటే, కాకపోతే ఎవరైతే నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం అదనపు బర్డెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో ఈ టీవీ కనుక మీరు కొనాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.